హాయ్ అండి. చాలామంది నన్ను మాకు అన్ని టెస్టులు చేయించుకున్నాం మేడం, అయినా సరే పిల్లలు కలగట్లేదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటున్నారు, మాకు అసలు ఏ ప్రాబ్లం లేకుండా మాకు ఎందుకు పిల్లలు కలగట్లేదు అని చాలామంది నన్ను అడుగుతుంటారండి. అయితే మనం ఇందులో గమనించాల్సింది, ఫర్టిలిటీకి వచ్చేసరికి హార్మోన్ టెస్ట్లు, స్కాన్లు, వీర్య పరీక్షలు ఉంటాయండి. బట్ వీటిల్లో మనకి ఐడెంటిఫై అవ్వలేని ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి. మైక్రోస్కోపిక్గా ఉండే ప్రాబ్లమ్స్ అంటే ఎగ్ క్వాలిటీ బాగాలేకపోవడం, కానీ స్పర్మ్ క్వాలిటీ బాగాలేకపోవడం, స్పర్మ్లో కూడా డిఎన్ఏ అనేది ఉంటుందండి, అది ఎక్కువ ఫ్రాగ్మెంటేషన్ ఉండడం, లేదు ఒకవేళ ఎంబ్రియో ఫామ్ అవుతుంది, ఏమైనా క్వాలిటీ ఎంబ్రియో ఫామ్ అవ్వకపోవడం, అడ్వాన్స్ ఏజ్ ఉన్నప్పుడు ట్యూబ్స్లో ఏమన్నా లోపల చిన్న చిన్న సీలియా అనేవి ఉంటాయండి, అవన్నీ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్. సో అవేమి మన కళ్ళకు కనపడవు, స్కానుల్లో కనపడవు, హెచ్ఎస్జీలో కూడా కనపడవు, వాటిల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండడము. సో ఈ క్వాలిటీ, ఈ ఎంబ్రియో, ఎగ్, స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గినప్పుడు కూడా చాలామందికి వీళ్ళలో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలోకి వెళ్తుంటారండి. ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ఏ కారణం ఉండదు, టెస్ట్లన్నీ నార్మల్గా ఉంటాయి, కానీ ప్రెగ్నెన్సీ అందదు. వీళ్ళకి మట్టికి అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ఆప్షన్స్ లాగా ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ మంచి రిజల్ట్స్ చూపిస్తాయి. థ్యాంక్ యూ.